ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ యుద్ధాల వెనుక అసలు హస్తం అమెరికా అనేది పచ్చి నిజం. ప్రపంచంలోని ఏ మారు ప్రాంతంలో అయినా యుద్ధం జరిగినా టక్కున అక్కడికి అమెరికా వారిపోతోంది. తమ వద్ద ఉన్న ఆయుధాలు ఇచ్చి తన్నుకోండని ప్రోత్సహిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో సుమారు 2 దశాబ్దాల పాటు అమెరికా యుద్ధంలో పాల్గొంది. అలాగే మిడిల్ ఈస్ట్లో కూడా యుద్ధంలో పాలు పంచుకుంది. సుమారు 20 సంవత్సరాల పాటు కొనసాగిన పలు యుద్ధాల్లో అమెరికా సుమారు 9.4 లక్షల మందిని ప్రత్యక్షంగా చంపింది. అలాగే యుద్ధంపై వ్యయం చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఎంత వ్యయం చేసిందో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రపంచంలోని మారుమూల ప్రాంతంలో ఎక్కడ యుద్ధం జరిగినా అక్కడ అమెరికా వాలిపోతోందనేది పచ్చి నిజం. అక్కడ ఏదో ఒక దేశానికి కొమ్ము కాసి ఆ దేశానికి ఆయుధాలతో పాటు డబ్బు కూడా ఇస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు మూల కారణం కూడా అమెరికా అనేది పచ్చి నిజం. ఇక తాజాగా మిడిల్ ఈస్ట్ యుద్ధాలతో అగ్నిగుండంగా మారింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా 20 సంవత్సరాల పాటు యుద్ధం చేసే తాలిబన్ల చేతిలో ఘోరంగా ఓడిపోయి అవమానకరంగా వెనుదిరిగింది. ఇక మిడిల్ ఈస్ట్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో అమెరికా ట్రిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసింది. సుమారు 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికా సైనికులు ప్రత్యక్షంగా 9,40,000 మందిని చంపేసింది. ఈ యుద్ధానికి అమెరికా చేసిన వ్యయం $5.8 ట్రిలియన్. ప్రస్తుతం ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 493 లక్షల కోట్లకు పైమాటే. ప్రస్తుతం మన ఇండియన్ జీడీపీ విషయానికే వస్తే ముక్కుతూ ములుగుతూ $4 ట్రిలియన్ ఇటీవలే చేరిన విషయం తెలిసిందే. ఇక దశాబ్దాల కాలంగా అమెరికా మిడిల్ ఈస్ట్లో ఏదో ఒక కారణంతో అక్కడ జరుగుతోన్న వివాదాల్లో తల దూరుస్తోంది. వివాదాన్ని మరింత జటిలం చేస్తోంది. గత ఆదివారం నాడు అమెరికా ఇరాన్లోని 3 న్యూక్లియర్ ప్లాంట్లపై పెద్ద ఎత్తున బంకర్ బస్టర్ బాంబులు కురిపించింది. ఈ విమానాలు అత్యంత ఖరీదైనవి. ఈ విమానాల గురించి యుఎస్ జనరల్ డాన్ కెయిన్ వివరించారు. ఆయన చైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా. ఇరాన్లో అమెరికా మొత్తం 7 B-2 స్టెల్త్ బాంబర్స్ను వినియోగించింది. ఒక్కో స్టెల్త్ బాంబర్ విమాన ఖరీదు సుమారు $2.1 బిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 18,000 కోట్లు. ఇక గత ఆదివారం నాడు ఇరాన్లోని 3 అణ్వాయుధాల ప్లాంట్లు ఫోర్డో, నాటాంజ్లపై 14 బంకర్ బస్టర్ బాంబులు వేసింది. ఈ ఆపరేషన్ విలువ కొన్ని మిలియన్ డాలర్లు. ఇక ఆదివారం నాడు ఇరాన్లోని అణ్వాయుధాలు తయారు చేసే ప్లాంట్పై అమెరికా మొత్తం 125 ఎయిర్ క్రాఫ్ట్లు వినియోగించింది. వీటితో పాటు బాంబర్స్, ఫైటర్స్, ట్యాంకర్స్, సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు, సపోర్ట్ క్రూ లేదా సిబ్బంది. ఈ ఆపరేషన్ చేయడానికి అమెరికా మిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ప్రపంచంలోని ఏ దేశం అమెరికా మాదిరిగా మిలిటరీపై ఖర్చు చేసి ఉండదు. ఇక అమెరికా తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకునే చైనా కంటే 3 రెట్లు ఎక్కువ, రష్యాతో పోల్చుకుంటే 7 రెట్లు ఎక్కువ అమెరికా మిలిటరీపై వ్యయం చేస్తోంది. గత ఏడాది అంటే 2024లో అమెరికా మిలిటరీపై మొత్తం $997 బిలియన్ వ్యయం చేసింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 84,74,500 కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మిలిటరీపై చేసే వ్యయంతో పోల్చుకుంటే అమెరికా 37% వాటాను ఆక్రమిస్తోందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సిప్రి తాజా నివేదికలో వెల్లడించింది. ఇక అమెరికా డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తుంది అనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. దాంతోపాటు అమెరికా నిర్వాకానికి లక్షలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడమే విషాదం. ఇక తాజాగా బ్రౌన్ యూనివర్సిటీ వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అండ్ అఫైర్స్ తాజాగా చేసిన అధ్యయనంలో 2001 నుంచి చూస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్, సిరియా, యెమెన్లలో 9/11 తర్వాత అమెరికా పలు దేశాలపై దాడులకు తెగబడి సుమారు 9,40,000 మందిని పొట్టన పెట్టుకుంది. వీటిలో పరోక్షంగా చనిపోయిన వారి గణాంకాలు లేవు. అంటే యుద్ధం వల్ల ఆహారం లేక, వైద్య సదుపాయం అందక లేదా యుద్ధం వల్ల సోకే జబ్బుల వల్ల కూడా చాలామంది
ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అలా చనిపోయిన వారి సంఖ్య 3.6 నుంచి 3.9 మిలియన్లుగా తేలింది. మొత్తానికి చూస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య నుంచి సుమారు 4.5 మిలియన్ల నుంచి 4.7 మిలియన్లు ఉండవచ్చునని బ్రౌన్ యూనివర్సిటీ తాజా నివేదికలో వివరించింది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో సుమారు 5 లక్షల మంది యుద్ధం కారణంగా చనిపోయారు. అలాగే అమెరికాలో 9/11 ట్విన్ టవర్స్ కూల్చివేసిన తర్వాత అమెరికా ఒసామా బిన్ లాడెన్ను చంపడానికి ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎత్తున దాడులు మొదలుపెట్టింది. అలాగే తాలిబాన్లను అధికారంలోంచి తప్పించాలని అక్టోబర్ 7, 2001లో యుద్ధానికి దిగింది. ఆ తర్వాత మార్చి 20, 2003లో అమెరికా దాని మిత్రపక్షాలు కలిసి ఇరాక్పై యుద్ధానికి దిగాయి. ఇరాన్లో అప్పుడు సద్దాం హుస్సేన్ అధికారంలో ఉన్నాడు. అతని వద్ద అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయని చెప్పి ఆయనపై దండయాత్ర చేసి ఆయనను అధికారంలోంచి దించేసింది. అయితే చివరకు తేలిందేమంటే సద్దాం వద్ద అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు లేవని. ఇరాన్లో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయించి సద్దాంను కేసుల్లో ఇరికించి చివరకు ఉరిశిక్ష విధించే వరకు అమెరికా నిద్రపోలేదు. అమెరికా చరిత్రలో సుదీర్ఘకాలం పాటు ఆఫ్ఘనిస్తాన్లో సుమారు 2 దశాబ్దాల పాటు యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో సుమారు 2,43,000 మంది చనిపోతే ఇరాక్లో 3,15,000 మంది అమెరికా సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 2001 నుంచి ఆగస్టు 2021 వరకు లెక్కిస్తే 5.58 లక్షల మంది అమెరికన్ సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని వాట్సన్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఇక ముందుగా చెప్పుకున్నట్టు 2 దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధంలో అమెరికా $5.8 ట్రిలియన్ వ్యయం చేసింది. ఒక యుద్ధానికి $2.1 ట్రిలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వ్యయం చేస్తే $1.1 ట్రిలియన్ హోమ్లాండ్ సెక్యూరిటీ, $884 బిలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ బేస్ బడ్జెట్ను పెంచి ఖర్చు చేసింది. $465 బిలియన్ వార్ వెటరన్స్ మెడికల్ కేర్కు వ్యయం చేసింది. ఇక యుద్ధం కోసం తీసుకున్న రుణాలపై సుమారు $1 ట్రిలియన్ వడ్డీ కింద చెల్లించింది. యుద్ధాలపై $5.8 ట్రిలియన్ వ్యయం చేసిన అమెరికా మరో 30 సంవత్సరాల పాటు యుద్ధంలో పాల్గొన్న వెటరన్స్ కోసం కనీసం మరో $2.2 ట్రిలియన్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కను చూస్తే 2001 నుంచి లెక్కేస్తే $8 ట్రిలియన్ వ్యయం చేయాల్సి వస్తుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే 680 లక్షల కోట్లుగా తెలుస్తుంది. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. దీనికి అమెరికా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తోంది. 1959లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ ఇప్పటి వరకు $251.2 బిలియన్ అందుకుందని బ్రౌన్ యూనివర్సిటీ లెక్కగట్టి చెప్పింది. 2016 నుంచి అమెరికా ఇజ్రాయెల్కు ప్రతి ఏడాది $3.8 బిలియన్ 10 సంవత్సరాల పాటు ఇవ్వడానికి అంగీకరించింది. 2028 వరకు ఇస్తానని హామీ ఇచ్చింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసిన వెంటనే అమెరికా అక్టోబర్ 2023లో ఏకంగా $17.9 బిలియన్ మిలిటరీ ఎయిడ్ సమకూర్చింది. ఇక గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇప్పటి వరకు గాజాలో 56,077 మంది ప్రాణాలు కోల్పోగా 1,31,848 మంది గాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం సాధారణ అమెరికన్ పౌరుడి నుంచి ముక్కుపిండి పన్ను వసూలు చేసి ట్రిలియన్ల కొద్దీ డాలర్లు యుద్ధాలపై వ్యయం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఒకవైపు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. అక్కడ కూడా సామాన్యుడి బతుకు భారంగా మారింది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అమెరికా అప్పులే $36 ట్రిలియన్ కొండలా పేరుకుపోయాయి. ఇక దేశ జీడిపి చూస్తే $32 ట్రిలియన్. దేశ జీడిపి కంటే అప్పులు పెరిగిపోవడంతో సామాన్య పౌరుడు మాత్రం ఆందోళన చెందుతున్నాడు. మరి పాలకులకు మాత్రం ఇవేమీ పట్టవు. గాడ్ సేవ్ అస్ అని సరిపెట్టుకోవాల్సిందే.